ఎవ్రీవన్, వెల్కమ్ టు దామ్స్ వ్లాగ్స్. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పల్లె అందాలు, పిల్లల కేరింతలు, భోగిపళ్ళ బుజ్జాయిల పోసి నవ్వులు, పెద్దవారి ఆశీర్వచనాలు, బస్వన్నల ఆటలు, హరిదాసుల పాటలు, కాలు దువ్వే కోడి పందాలు, పెరటిలో పశువులను పూజించే సాంప్రదాయాలు. ఇవన్నీ లేకుండా మనం హాస్టల్స్కి వెళ్ళి ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటాం. మరి అలాంటి చోట సంక్రాంతి సంబరాలు మొదలైతే ఎలా ఉంటుంది? వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కానీ చూడడానికి కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంది. చూసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దామ్స్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మా కాలేజ్లో మా హాస్టల్లో పొంగల్ ఫ్రీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ మన బ్యానర్తో మొదలెడితే పక్కన ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఫోటో కూడా చూపించబోతున్నాను, మీరు కూడా చూసేయండి నాతో. మైక్లో అందరినీ పిలుస్తున్నా నేను ఈవెంట్ కోసం రండి అని చెప్పేసి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. ఇంట్లో ఉండే పాత వస్తువులన్నింటినీ వదిలేసి కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజుని భోగి మంటలు వెలిగిస్తారనమాట. సంక్రాంతి పాలు పొంగిచ్చి ప్రత్యేక వంటకాలు చేసుకొని మనం గంగిరెద్దుల కళలు, హరిదాసుల సందడి ఇవన్నీ చూస్తాం. కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈరోజు పశువుల్ని పూజిస్తారు. అండ్ ఇంకా చికెన్, మటన్ అన్నీ కూడా చేసుకుంటారు అనమాట గారెలతో పాటు. మైక్ తెచ్చుకోవడం మర్చిపోయా, సో గోలగోలు ఉంది, వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను, అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడే అనమాట భోగి మంట వేసుకోండి. ఇట్స్ ఎ సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇంట్లో ఈసారి అని చెప్పేసి. మన డెకరేషన్స్ దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ముగ్గుతో చూస్తున్నాను అనమాట. చాలా మంచిగా వేశారు. అండ్ ఇట్స్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ అవర్ హాస్టల్ అనమాట. నెక్స్ట్ ఇంకా లోపల చాలా డెకరేషన్స్ ఉన్నాయి, తోరణాలు పెట్టారు మంచిగా. అండ్ ఒక సాంప్రదాయమైన వైబ్ని అయితే క్రియేట్ చేయాలనుకున్నారనమాట. మంచిగా ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఒక ప్రాపర్ విలేజ్లో డెకరేట్ చేసిన ఇల్లు ఎలా అయితే ఉంటుందో ఫెస్టివల్ రోజు ఆ వైబ్ని అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. మంచిగా తోరణాలతో, చెరుకు చెట్లతో, పూలతో ఎంతో మంచిగా డెకరేట్ చేశారనమాట ఇంటిని. ఒక ప్రాపర్ తెలుగు ఇల్లు ఎలా ఉంటుంది డెకరేట్ చేసినప్పుడు, పండగలప్పుడు ఎలా ఉందో మంచిగా చూపించారు. ఇవన్నీ మన హాస్టల్లో డెకరేషన్స్ అనమాట. అరౌండ్ 4-5 days నుంచి అలా చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్ లుక్ అయితే ఇది వచ్చేసింది. ఇంకా కొద్దిసేపట్లో మన ఫ్రెండ్స్ కూడా ఎంటర్ అయిపోయారు. ఇట్లా అయితే పేరెంట్స్తో మనం ఎంతో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ హాస్టల్స్లో సెలబ్రేట్ చేసుకునేది ఎవరితో అంటే ఇంకెవరు ఉంటారు, మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యాకల్టీ వీళ్ళతోనే చేసుకుంటాం అనమాట. అండ్ వాళ్ళతో మంచి బాండ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నామంటే అందరూ సపోర్టివ్గా ఉండాలి. మామూలుగా చెప్పాలంటే ఈవెంట్ అనేది సంక్రాంతి రోజు మాత్రమే జరగాలి యాక్చువల్లీ, కానీ మేమందరం వెళ్ళిపోతే ఎవరుంటారు ఈవెంట్కి అని చెప్పేసి మ్యామ్ కొంచెం ప్రీ సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి చేశారనమాట. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసినట్టయితే పొంగల్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక అరౌండ్ 5 pots అలా పెట్టేసి ఒక కాంపిటీషన్లా చేశారనమాట. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 40 minutes to 1 hour ఇచ్చారు, ఎవరైతే మంచిగా పొంగల్ చేయగలుగుతారని చెప్పేసి. అండ్ డెకరేషన్స్ వర్ ఆసమ్. ఎందుకంటే నేను ఇంట్లో కూడా ఎప్పుడు ఇంత మంచిగా చూడలేదన్నమాట చెప్పాలంటే. మనం ఇళ్ళల్లో మన పేరెంట్స్, మన బంధువులు మాత్రమే ఉంటాము. ఇక్కడ అందరూ కలిసి వేరు వేరు ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటాము. మంచిగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ మేమందరం కలిసి పొంగల్ కూడా చేసామన్నమాట. అండ్ ఇది స్వీట్ పొంగల్, ఇంకా పాలు పొంగించడం కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ అండ్ ఇట్స్ ఎ మెమరబుల్ డే ఫర్ మీ. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ చాలామందికి ఇంటర్వ్యూ ఉండనమాట నెక్స్ట్ డే క్యాబ్ జెమిని. అండ్ సో చాలామంది రాలేదు. అండ్ ఎవ్రీవన్ వచ్చి ఉంటే కనుక ఇంకా చాలా మంచిగా అనిపించేది. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలేమా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే.
ఈవెంట్స్ మొదలవ్వగానే మన చీఫ్ గెస్ట్లు కూడా వచ్చేసారనమాట. హాస్టల్ మేనేజర్ వినోలెన్ సార్ ఇంకా వైస్ ఛాన్సలర్ సార్ కూడా వచ్చేసారు. సో వామ్ వెల్కమ్ ఇస్తున్నాం అన్నమాట. అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి. For the VET engineering entrance exam, probably you might be aware, I was in VET Vellore for 35 years and I was the head of mechanical and dean of mechanical and so on. Thousands of Andhra students were my students and many of them they are settled in USA and other countries. Thousands of Telugu students, I want to tell you during this occasion, I have visited almost all parts of Andhra. Vijayawada is very familiar to సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంత పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గైస్ ఇప్పుడైతే మేము రీల్స్ చేయబోతున్నాం అనమాట. కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకున్నాము, అవి కూడా అప్లోడ్ చేస్తాము. మనకు నేర్పించడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఏంటో గైస్ ఎట్లా వరుస్తున్నారు గైస్, మీ దాంసం తీసుకొని వెళ్ళిపోండి మీ దగ్గరికి, మా దగ్గర వద్దు గైస్. అట్లానే చెప్తారు కానీ మంచి చూసుకుంటున్నాను, ఏం అవసరం లేదులేండి, భయపడకండి నేను ఎక్కడ వచ్చేస్తానని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట. కొంచెం అలసిపోయాం, కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ పాటలు కూడా చేసుకోవాలా. అంటే పెడతానో లేదో తెలియదు కానీ కొంచెం మెమరీస్గా ఉంటాయి గైస్. పెట్టమని చెప్పండి గైస్, మీరన్నా పెట్టమని వీడియో అంటే నేను ఖచ్చితంగా పెడతాను. ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు రిక్వెస్ట్ హర్ టు మేక్ ద వీడియోస్ గైస్ ప్లీజ్. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఇంతటితో నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. చాలా ఈవెంట్స్ జరిగాయి, అవి కూడా క్లిప్స్ దొరికితే నేను పెడతాను. కొద్ది వరకు ట్రై చేశాను అనమాట మొత్తం కవర్ చేయడానికి. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డామ్స్ వ్లాగ్స్. ఎందుకంటే ఐఎమ్ కీపింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు గెట్ యూ కంటెంట్ గైస్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డూ షేర్. థ్యాంక్ యూ.